అన్ని చదివిండ్రా ఆడ వండుకొని తిని పండుకుంటున్నారు మంది గంప జాతర పోయిన వాళ్ళంతా. మనం ఈయన ఓడి పెడుతున్నాం. ఇంకా నేను అమ్మటాల దగ్గర పండుకున్నాను. మరి ఏం చేస్తున్నావు? కట్టెలు కొట్టేసినవా? కట్టెలు కొట్టేస్తాను నేను సోర పిల్లగాని. ఇప్పుడు మీసాలు మోస్తున్నాయి నాకు. కట్టెలు దున్న వాళ్ళ కొడతాను నేను. అయ్యా మంచికి పిల్లకి మంచిగా అయ్యో. నా పిల్ల ఆకలి పోయి వచ్చింది. విద్యా కొండి కొండమ్మ కళ్ళు ఆయన తిరుగుతున్నది. కొండి కళ్ళు పోతున్నామా? వద్దు బిడ్డ, కంట తిరుగుతున్నాయి నా కొండి. నేను దా బిడ్డ లచ్చేన్ల హౌస్ గురిగిలో పోసుకొని గుంజకు కట్టుకొని వచ్చిన. అమ్మ నేను పోతనే ఇంకా ఎంతసేపు ఉంది? మంచిగా తాగినాం తిన్నాం మంచిగా పెట్టినాం పోతిగా నేను. పోతా అంటే నీ పోతల పొయ్యిలే పెట్ట. అందరు వచ్చిండ్రు. ఇగో రాజ్ కుమార్ గారు వచ్చిండ్రు, మహేష్ వచ్చే తాగి తింటి యథార్థంగా. కాదమ్మా మా మామ వచ్చే టైం అయింది, బొచ్చలకి పైసలు వేస్తారు ఎంచుకోదామా? వాయమ్మ బిడ్డ, నీకు వచ్చిన తిప్పలు ఎవరికి రావద్దు ఈ లోకంలో, ఏ ఆడదానికి రావద్దు. మామ తెచ్చిన పైసలు వేయించుకుంటుంది, మొగుడు తెచ్చిన పైసలు వేయించుకుంటుంది, అత్త తెచ్చిన పైసలు వేయించుకొని మస్తు శాత చేస్తున్నావు బిడ్డలకు. నీ కష్టం పగవని కూడా రావద్దు బిడ్డ. నాకే ఉందమ్మ కష్టం. అవును బిడ్డ, అవును. కొమరామ్మకు కొండికి కొమరామ్మకు. అయ్యా అందరం మంచిగా బయటికి వెళ్ళినామక్క. అవును, గంప జాతర వెళ్ళినాము, తిన్నాము, మంచిగా అయితరా. అవునక్క, మంచిగా నాటుకోళ్ళు పోసుకున్నాం, బాగా వేసుకున్నాం, చెట్టు కింద కూర్చున్నాం, యథార్థంగా కళ్ళు తాగినాం. అవును బిడ్డ, ఎంత బాగుందక్క. అవును తమ్మి, అందరం పిల్లల జిల్లా అందరం ఇడున్నాం. అవును, నువ్వు మా బావ కలిసి ఒక్క డ్యాన్స్ చేసి చూస్తామాక. సూపర్. నువ్వంటే పిచ్చే నీకోసం సచ్చే మజా ఉడారా. ఏమి దేవి ఆయనకేం పట్టింది? డాన్స్ చేయాలి. హలో యారో మేర ప్యార్. నీకేమన్నా వచ్చిందా? వాడు కిలో కడుపులో పుట్టిన కొడుకులను పెట్టుకొని మీ కోడళ్ళని పెట్టుకొని బిడ్డలు పెట్టుకొని ఏంది ఏమో హిందీ భాషలో తిడుతున్నాడే. దుడ్కదాన సంతి అంటున్నాడు నన్ను. ఉత్తవాసుకున్నా అంటాడు. డాన్స్ కర్నా హై. డాన్స్ చేయండి అమ్మా, నాకు చూడాలని ఉంది. బచ్చా భీ బోలేనా? బోలేనాథ అంటాడు. ఏమని ఎవరి ఎందుకు తిడుతున్నావు? నన్ను భాషలో తిట్టిన వాటి కొడతా, పండు రాల కొడతా. హలో యారో మేరా ప్యార్. प्यार किया तो डरना क्या जब, प्यार किया तो डरना क्या जब, इसमें से मरना है, इसमें से जीना है, प्यार किया तो डरना क्या जब, प्यार किया तो, अरे प्यार किया तो, हेलो मेरे यार, मेरे प्यार डांस करना. अरे करो. జుంకాలకు ముత్యాలు. ఓ మల్లయ్య ముత్యాలోడొచ్చిండు, నా మల్లయ్య ముత్యాలోడొచ్చిండు. పుడుకుడుకో దుమ్ముల్లా ఉత్తారేసి పుల్లల్లా శామంతి పువ్వుల్లా మోదే పోగంటల్లా. ఓ మల్లయ్య నా సంచి వయ్యింది, నా మల్లయ్య నా సంచి వయ్యింది. సామి తోడు భూమి తోడు చక్కెర బుక్క సీమ తోడు సిన్ని సిన్నమ్మ తోడు సింతాకాయ కారం తోడు ఉసిరిగాయ తొక్కు తోడు ఉల్లి గడ పొట్టు తోడు చేసుకున్న పెళ్ళం తోడు కనుకున్న పిల్లల తోడు. ఓ కొమురక్క నీ సంచి నేనెరుగానా.
కౌరక్క నీ సంచి నాకొద్దు షాదోనర్ చౌరస్తా సర్దన్న రంగల్లా సవాదా సావిట్లో కుందూరి కోట కడ చౌదరుగుడ మంగల్లా గుర్రం పల్లుర్సులో ఆగిరాలంగల్లా ఉడతాల ఊరి కడ ఊరూరి మల్లయ్య నాగెంటి పోయింది నీ ఇంట్లో మన్ను వయ నాగెంటి నాకి సామి తోడు భూమి తోడు చక్కెర బుక్క సీమ తోడు సిన్ని సిన్నమ్మ తోడు సింతాకాయ కారం తోడు ఉసిరిగాయ తొక్కు తోడు ఉల్లి గడ పొట్టు తోడు చేసుకున్న పెళ్ళం తోడు కనుకున్న పిల్లల తోడు ఓ కౌరక్క నీ గెంటి నాకొద్దు నా కౌరక్క నీ గెంటి నాకొద్దు రొట్టె జొన్నలు వసి రెండో జాములాయే ఎన్నోకు ఎండొచ్చే ముక్కుకు సెమటొచ్చే గనగాన గంటాయే గాడొచ్చేటల్లాయే ఓ మల్లయ్య టికెట్లన్నందుకు ఊరూరి మల్లయ్య టికెట్లన్నందుకు రొట్టె జొన్నాలే ఈ రెండు జాములే ఈ ఎన్నుకు ఎండేది ముక్కుకు సెమటేది గనగాన గంటేది గాడొచ్చేటాలేది ఓ కౌరక్క గాడల్లగాలేదేనా కౌరక్క టిక్కెట్టే బందాయే ఓరోరి మల్లిగా బంకుల్లోకొస్తే మీ బంకంతా మరకాయే దురవారి కెరకాయే 10 రూపాయల అప్పాయే हेलो मेरा यार मेरा प्यार आई लव यू कुमरम्मा आई लव यू मेरे गुड आई लव यू मेरे गुड मेरा यार मेरा प्यार ఆ? ఏమనాలి ఐ లవ్డు ఐ లవ్డు आई लव यू आई लव यू ఐ లవ్డు आई लव यू ఐ లవ్ టు అంటేనేమో గట్టి కొడుతుంది చూడడానికి నాయమయ్యా నేను దున్నపోతుల కాన్ని ఇస్తా కుక్కల కాన్ని ఇస్తా బర్ర కాన్ని ఇస్తా కానీ నీకేం అయినా మరి నాకు ఇవ్వండి పిల్లలు ఎట్లా తీసినావు ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది నీకు అయ్యా ఆ, సీఎం సీట్ అన్న దొరుకుతుండొచ్చు కానీ కొమరక్క మూతి దొరకది దొరకకపోతే దొరకండి మరి ఇట్లా కానీ దొడ్డు పిల్లలు ఎట్లా తీసినావు ఎర్రని కుంకుమ బొట్టును పెట్టి తల్లి బయలెల్లమ్మ ఓ కోట మైసమ్మ అరే సక్కని సక్కన బోనము ఎత్తి అమ్మ బయలెల్లమ్మ ఆ కోట మైసమ్మ శ్రావణ
అమ్మా లవడాన్నే మహారాజుగా పోయి ఆడవిల్లు వచ్చింది తిన్నదా పండిందా లేదా నీళ్ళు తాగినా కళ్ళు తాగినా కంసాపు తాగినా అంటే ఆయన అడిగితేవా ఓ బాలేంత ఇద్దరిని అన్న ఇప్పుడే సల్జరం వచ్చింది సర్వలు వచ్చింది అంటే తులసేలు పోయి పంతున్నావు. ఏందత్తమ్మా అర్థం చేసుకోకుండా మాట్లాడతావు? మబ్బులు లేచి అన్ని పనులు నేనే చేసి చేత కాలే బాగా నెత్తిన వచ్చింది వాంతికి వచ్చినట్టు అయింది పోయినా ఇంటి మోకాలు అయింది వచ్చిన బాలేనే వచ్చింది అమ్మా చేసుకోవెందుకు అన్ని తేటగా అయినాక మింగనీకి వచ్చింది నీ కోడలు. నేనే కదా వండిపోయింది నేనే కదా వండిపోయింది నీవు గంటే పెట్టి దేవుడు దేవుడు అడిగినవా? ఒక బుక్క తిన్నావా తాగినవా తిన్నావా అని అడిగినవా? నీకైతే అన్ని అడిగి పెట్టేపోయినా కదా. పెట్టిపోయినావు పిల్ల కూసబెట్టి నీళ్లు తెచ్చి తమసాపు పెట్టి కాకకాల పెట్టి కళ్ళు పెట్టిపోయినావు పిల్లవు మరి ఆదుగా మొగన్నేమో గొర్రకాడికి తోల్చివి రానియకుండా. ఆగు ఇప్పుడు ఆ పిల్ల ఎంత మబ్బులో లేచి పని చేసింది కదా, ఎవరికి చేసింది పని నాకేం చేయలే. నా ఉతకలాన్ని నా పిల్లల పొత్తిరి బాటలు ఏం ఉతకలే గుద్దలు ఏం కడగలే. జర్ర ఆగు ఉరుకులాడకు ఆడు ఎల్లప్పైతే లేకరపా లొల్లప్పకు అలిగిపోయిండు మా ఎక్కతానికి పోయిండు. నేను ఏం చేతు లొల్లప్పని పట్టుకొని లొల్లాడుతున్నా ఆ న్యా చేయపోతివా? పెద్దోడు గొర్రెకాడిపోయిండు వాడిని అదే చేయపోతుంది. ఆగో ఆ పిల్ల పొద్దున్న మబ్బులంతా లేచి పని చేసింది. ఆ జ్వరం వచ్చి పడితే బిడ్డ నువ్వు నేను తిందా నువ్వు నేను తాగుదా ఇదే ఆదివారంగానే ఆ కోడలి పిల్లను ఆ కొడుకును మా చిన్నబామ్మడిని పట్టించుకొని అడుగుతున్నావే నువ్వు? ఏమైనా చాకిరీ చేసినందుకే ఉన్నాయి ఇంట్లో. ఓ బుక్క తిన్నావా అని అడుగుతున్నావు. అమ్మా నాకు తెలియదు అమ్మా. నా పక్కన వచ్చి నా చేతు పట్టుకొని లాలమ్మో లాలమ్మో లల్లా ఓయారని తిప్పితే నాకు ఎవతే అనుకున్నా ఎవతి దుడుకది నా చేతు పట్టుకుంది అనుకున్నా. నువ్వు అంటే నీ పాపించి చెట్టు ముట్టుకోవడం నా తల్లోళ్ళు అనుకోని నేను పట్టుకున్నా నువ్వు అనుకొని తెలిస్తే నేను అసలే పట్టుకోకపో. అవునా అబ్బా చూసినా బిడ్డ ఇదంతా నీవు నా ఇంట్లో అడుగు పెట్టాంగని అమ్మో నా ఇల్లు ఏంది మన ఇల్లు నీ ఇల్లు నీవు నీ ఇంట్లో అడుగు పెట్టాంగని ఆవిడికి చెడు అంటది బిడ్డ. కాదమ్మా డాన్స్ అయితే ఎవ్వరు మంచి చేయలేరమ్మా. అన్నోళ్ళు మంచి చేయలేము మేము మంచి చేయలేము. నువ్వు నాయన్నే మంచి నా లోయిన ఎవడా నా లోయిన అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారమ్మా మంచిగా. అంటే నువ్వు కూడా భాషలు తిడుతున్నా మీ నాయనలాక ఏంది కూర్చుతావు ఏం తీసుకొని కూర్చుతావు? హలో యారో మేరా ప్యార్ మళ్ళీ వాసన వస్తున్నది. ఏ సునో సునో एक बात सुनो मैं गलती बात नहीं बोले हूं लड़की ఏందమ్మా నాయన కోతి ఏం బిడ్డ ఈ విద్యలు ఏం పోసినాయో మీ మామ సావాలంట మీ నాయన సావాలంట అని పోసినాయో ఎగురాలంట అని పోసి ఇవేం చేస్తాయి అంటే ముసలానికి సాటు కళ్ళు తెచ్చిస్తాయి కూడ తెచ్చిస్తాయి నా మీదకి కుక్కనేసి గొలిపినట్టు రుచి గులుపుతాయి బాక అంటుంటే సాటుకు చూసి పిత్తులు ఎత్తుంటారు నోట్లకెళ్ళి నవ్వుకుంటా మరి అమ్మా ఇక ఎగిరిపిస్తేవి నువ్వు నాయనదే ఉన్నదమ్మా మాదేం లేదు కానీ ఇక నేను పోతా అమ్మా అంటావు. ఇక లాస్ట్కి వచ్చి ఇక నేను పోతా యువత అన్న ఆడిది వచ్చి తల్లిగారింటి కాడ 4 రోజులు ఉంటా అమ్మ అంటది. కానీ వాయమ్మో నీ అత్తగారింటి కాడ నిన్నేం బాధ పెడతారు? ఆ పిల్లగాని మతి చేయవు. ఆ పిల్లగాడు ఎట్లుండా అవసరం లేదు. ఎక్కడ తిరిగి ఒంటిగా ఏటి మీద కొంగలాకిట్టుంటావు వచ్చిన పైసలన్నీ లోపటి వేసుకుంటా. అయ్యో 4 రోజులు ఏంది అత్తమ్మ ఇరిట ముంచుకో బిడ్డను మేము బీక్తాం బయట పీకున్రే మీరు వీకినంత ఎప్పుడు పోవాలనే చూస్తున్నావు కదా. ఇరిట ముంచుకో బిడ్డను అవి మీ అమ్మ గుల్ల పంపించే మేము పోకపోతే సరే కాని పోయ్యా ఏమైందిరా? ఏం అవుతున్నది ఆయాసం అవుతున్నది గులగుల అంటున్నది కాదు వయ్యా. ఇక అమ్మ ఈడ ముచ్చట పెడితే పొద్దున్న దాకా పెడతారు వయ్యా. నువ్వు పోయి ఆవులకు పాలు పిండుకొని దాన పెట్టి పాలు తీసుకొని రాపో బిడ్డ రాపో వయ్యా. నీ సద్యం మన పోయి కట్టుకొని పోయిండు అప్పుడే తోలిచ్చిన ఆ చిన్నగాని కట్టించిన నేను అంత కన్నా నేను ఆయన 9 నెలలు మోసి కానీ పాలు ఇచ్చి పెద్దగా చేసి పెంచిన మొన్న చేసుకున్న దుర్గకు దానికి మచ్చి లేదు. నాకు మచ్చి ఉండదు తల్లికి. నేను తిన్నా మామయ్య నా మొవడు తింటేంది నేను తినకుంటే అయితే చేసి పెట్టిపోయినా కదా. పోయా పో బిడ్డ పో నాయన ఒకనైతే పిల్లని తోలుకొని పో. సిగ్గులు ఎదురా బాడక ఆడ కుండలు 7 కుండలు ఆనే నడవకడ ఆయన పోయ్యా. నువ్వు కూడా మీ అన్న గొర్రెని దొడ్లో కొట్టి మీ అన్నం తోలుకొని రేపు ఆకలి కొని ఉండడు. యాడికే నీ పంపిస్తున్నా మన పోయి యాడి గిన్నెలు అన్నీ ఉండే అమ్మ భోగం రంగ సాన్లు
ఇక వాయ్ ఆ చికెన్ ఉండదు పువ్వు ఉండదు అవన్నీ తీసుకొని బోరకాడ బాసాన్లన్నీ దోముకొని నెత్తి మీద పెట్టుకొని ఇంటికి రాండ్రి. నేను నా బిడ్డ అమ్మ బిడ్డ ఇయ్యాల ఓకు మండుతున్నట్టుంది. పోతావు మళ్ళీ దమ్ము తిని పోర్రి ఇద్దరు గిన్నెల చిప్పలు వేసుకొచ్చినాయి అన్ని ఎవరికి పెట్టాలి. ఓయ్య మాధు వాపిలగా ఇక్కడ వాయుడు ఎర్రాడు కిరానా కిరా ఇది వినదురా రాత్రికి నీకు నిద్ర కూడా పట్టది. జర మీ అక్కనంట తోలిచ్చిరా ఓమ్మ కొండి నా కొండి నిన్ను కానరాని రాజ్యం ఇచ్చిన కొండి నా కొండి. ఏడుపుల మనవే సచ్చినోడు ఏడ్చినట్టు ఏడుస్తావు. మామయ్య కొట్టవా మామయ్య కొట్టవా ఉండరావు ఆనబట్టకుండ్రావు మొగాయన చేస్తాడు పోయే అంట. అందుకే మామయ్య ఒక దెబ్బ ఏపిస్తా నా కొడుకుతో పొది మీకు నోరు ఎక్కువైంది బలిపి ఎక్కువైంది అన్ని తీస్తా ఆయన ఒక్కరు. ఏమకి 3 కిలోమీటర్లు ఉన్న నందారానికి కానరాని రాజ్యం చెట్లు పుట్టలు అంట ఒక్కటే కొండి. నీకేం తెలుసు విద్య పేన్లు మీ అత్తతో దీపించుకోవి అంటాను. నోరు తెరువు ఈది చూడు ఈదిలే మనవయ్య. నువ్వు ఒల్లుడేసింది ఒక్కటే ఒల్లుడు అంటే ఏం చేసి బిడ్డ పెద్ద సంవత్సరం పోను ఆయన అక్కడ తోలుకొని అయ్యా మళ్ళీ వాళ్ళ ఇంట్లో నీళ్ళు బోలు తాగేవు నాయన వాళ్ళ ఇంట్లో నీళ్ళు లేవంట తినేవుగినా ఊర్లోకి ఏమొద్దు గేట్ కాడ దించొస్తే బస్ స్టాండ్ కాడ దించురా నాయన ఇంటికి పోకు. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? పోనాయన అక్కడ నాకు నువ్వు వినే ఉండు ఒక రోజు తోలుకుపోయి వద్దామా పోరా వద్దు సంసారం నీకు తెలియదు అవే మీ అక్క బిజినెస్ దెబ్బతింటది. కొండి పోమా పైరా బిడ్డ పైరా రేపే వస్తుంది పండ్రే మీరు ఏ చకాంతలు ఏ ఇదిగా పడుతుంది నువ్వు ఎత్తుకోవచ్చు కదా అత్తమ్మ. అయ్యా నువ్వయ్యా పిల్లగాడు అవి గడ్డి కోసేసిండేమో ఆవులకేసి తీసుకొని రాపో. పిల్లనేమో కుండల కాడ తోలుతుంది, గొర్రె కాడ తోలుతుంది, నన్నేమో గడ్డి కోమని పడుతుంది. నువ్వేం చేస్తావే? అయ్యో నాకు 190 పనులు ఉండయి. నీకెందుకు నీకు చెప్పాలి నాన్న చెప్పే అవసరం లేదా? లేదు పెద్ద తల వేసి ఆడదాన్ని చెప్పలేను. మళ్ళీ వేసుకొస్తున్నావు 4 చీర కలదాయేస్తా పో. అదే ఆ గిన్నెలు తోమినాక రాదు పోనాడు పత్తి వాళ్ళకు తుట్టాడు పత్తి తమ్మి ఊళ్ళో అందరికి చెప్పక తమ్మి కొమరక్క డ్యాన్స్ చేసింది ఎగిరింది బొగిరింది అంట అని చెప్పకు నాగరాజు ఇప్పుడే ఇట్లా చేసిరంటే మరి మేము మరి మీరు ఇంకెంత చేసిర్రు? ఏదో ఈ పిల్లల సంతోషం కోసం వస్తే బత్తెల పోతే బత్తెల సచ్చినాడేం కట్టుకొని పోతాము. ఏదో జరసేపు అట్లా ఒలురుతుంది కొమరక్క మొత్తుకుంటది నగిపిస్తా మురిపిస్తా ఏందో. అవునాక నేను ఎప్పుడు చూడలే కానీ ఇలా చూసిన అక్క బాగుండేది. ఏం ఉండరు ఏం చేస్తుర్రు? అయ్యో బాగుండవా అన్న? తిన్నావా? ఎవడి జారొచ్చు గిరం జాచుగా వారుగా తర్జీ వారు కాయ బియా కాల్దో కాయనంగా బొట్టారు నంగానుగా అన్న పాపం మెత్తగా ఏమారా నువ్వు మోత పల్లె వాటవు బామ్మారిది చేసుకున్నట్టు బామ్మారిదిని బావ హీరోలాక అయినాక ఇయ్యాల 70 ఏళ్ళు ఏంది డాన్స్ ఏ కథ? ఏ బాంధవులు చలగుండా తమ్మి అక్క ఓ తమ్మి నేను పోతా తమ్మి పొద్దు పోతున్నది కూడా కూలీల కూలి ఇచ్చేది ఉన్నది పత్తి తీయమంట అని చెప్పిన ఆ పత్తి సంతలో ఎక్కడెక్కడ తీసారో ఎక్కడెక్కడ వేసారో ముసలాయన తాపేవినా ఏం తాపుతాక వాయం తాపిన కంటే ఎక్కువ చేసింది ఇలా నీకా? అదే ఎట్లుండడు మా అన్న కనవాడకపోయే ముద్దుగుండడా పానం ఎట్లుండదంట అని పిలిచి మంచిగా ఉండవా? ఎందుకు ఇంటికాడ ఇంత కూలవాడి కూడు కాలబెట్టుకుంటే కాదా? ఓ చేనుకాడ మళ్ళేస్తా కట్టలు కడతా ఓ కొబ్బరి చెట్టు అదేంది గట్ట పెట్టుకుంటా
గంప జాతరకు వచ్చినావు కానీ రోజు రాకు ముసలిదాన్ని తిప్పల పెట్టకు కానీ కష్టం చేపిస్తున్నావు ఇంకేం తినాలా నీకు చేసుడు చేసిన పానం ఊకుంటుందా కాళ్ళకు ఆ? చేసిన పానం ఊకుంటాది ఏ ముసలాడు సలగుండా ఒక్కటే చేనుకాయ ఏం బాచి పెట్టుకున్నావు నువ్వు మళ్ళీ తావోయా ఆవును పట్టుకున్నాడు నాడు గుంజుకొని పోతే కాళ్ళకు చుట్టుకొని గుంజుకొని పోతే 1,00,000 రూపాయలు పెట్టుకొని వచ్చిరి మూడేకల బాగోతానికి మూతి మిసాలు గీక్కున్నాడు చేస్తావు మంచివి ఏం చేస్తావు అక్క పిల్లలు బతకాలని ఆయన పూటి కోసం పైసలు కోటేసాలన్నట్టు ఉన్నాయా బా అన్న నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా అన్నా నీ సంగతి తెలియదు ఏమన్నది అన్నా నీవు పీసోడు ఒకనాడు ₹1 తీయవు ఆ గజ్జాల్లో ఎన్ని కట్టలు కట్టి పెట్టినావు నాయన తెల్లానికి అన్ని ఈ డొకరగాడుగా నీ మనవాడు డొకారిగాడు బాగున్నారా చికాటి తమ్మి ముసలాయనకి తాపి సరే అక్క, సరే అక్క. వందా అక్కడ వందా